ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేరేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా సాగదీత ధోరణి అవలంబిస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 80% పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను మాత్రం ప్రారంభించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం 4 నెలలు దాటుతుంది. ఇప్పటికే టిడ్కో ఇండ్ల పరిస్థితి ఏంటి, దాన్ని రివ్యూ చేయడం కానీ పూర్తి చేయడం, ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం, దసరాకి ఇస్తున్నాం, సంక్రాంతికి ఇస్తున్నాం అని మాయమాటలు చెప్పడం తప్ప వాస్తవ పురోగతి అయితే పనులు వేగవంతం లేవు. కాంట్రాక్టర్ను పిలిపించి కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చి పనులు పూర్తిగా వెంటనే పూర్తి, అట్లాగే ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మౌలిక వసతులు రోడ్లు అయితేనేమి, వాటర్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, అక్కడ ప్రజలు నివాసం ఉండడానికి తగు చర్యలు కూడా తీసుకొని వెంటనే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని మేము సిపిఎంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2019 వరకే ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకున్న పాపన పోలేదు. కేవలం పునాదులతోనే సరిపెట్టింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుంది. పేదలకు ₹1 ఇల్లు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు కూడా. వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించడం సంచలనమైంది. కరోనా విజృంభించిన సమయంలో కూడా నిధులకు డోకా లేకుండా నిర్మాణ పనులను చేపట్టారు. 912 మంది పేదలకు ఇళ్లను నిర్మించేందుకు నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ₹62.2 కోట్ల కేటాయించింది. దాదాపు 80% పనులు పూర్తి చేశారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలిచిపోయిన పనులు తిరిగి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఏమన్నా వేగవంతంగా సాగుతాయని ఆశించిన లబ్ధిదారులకు భంగపాటు తప్పలేదు. టిడ్కో ఇళ్ల సముదాయంలో విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలి. ఈ పనులన్నీ ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పనులు వేగంగా జరిగాయని, కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి పనులు నిలిచిపోయాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని వామపక్ష నాయకులు కోరుతున్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.